ఏలూరు నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంగీత వాయిద్యాల పోటీల్లో ఏలూరుకు చెందిన ఎస్పీఎస్ మ్యూజిక్ అకాడమీ స్థాపకుడు డాక్టర్ ఎస్పీఎస్ వాసు విశిష్ట ప్రతిభ కనబరిచి 3 అంతర్జాతీయ రికార్డులను ఒకేసారి సాధించారు. మల్టీ ఇన్స్ట్రుమెంట్స్ విభాగంలో భాగంగా కేవలం 20 నిమిషాల వ్యవధిలో 10 భిన్నమైన సంగీత వాయిద్యాలతో భారత జాతీయ గీతం వందే మాతరాన్ని వినిపించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ ప్రదర్శనకు గుర్తింపుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వం వరల్డ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు ఆయనకు 3 ప్రపంచ రికార్డులను ప్రదానం చేశాయి. ఈ కార్యక్రమానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ డాక్టర్ బంగి నరేంద్ర గౌడ్, జీనియస్ రికార్డ్స్ సౌత్ ఇండియా చీఫ్ కె రవికుమార్, కోఆర్డినేటర్ నగేష్ న్యాయ నిర్ణేతలుగా హాజరై డాక్టర్ వాసు ప్రతిభను ప్రశంసించారు. అనంతరం ఆయనకు గోల్డ్ మెడల్స్, షీల్డ్, వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లు అందజేశారు. ప్రపంచ స్థాయిలో 3 రికార్డులను ఒకేసారి సాధించడం విశేషమని, ఇది ఏలూరు నగరానికి గర్వకారణమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్పీఎస్ వాసు మాట్లాడుతూ త్వరలో ప్రముఖుల ఆశీస్సులతో ప్రజల సమక్షంలో అభినందన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నా పేరు ఎస్పీఎస్ వాసు. నేను గోటాల గ్రామంలో మా తాతగారు అయినటువంటి సయ్యద్ పాచా సాహెబ్ గారి దగ్గర సంగీతం నేర్చుకుని, మరి ఆయన పరమపదించిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఎస్పీఎస్ మ్యూజిక్ అకాడమీని ఏలూరులో స్థాపించాను. 24 సంవత్సరాలుగా సంగీత సేవ చేస్తూ ఎంతోమంది విద్యార్థులను సంగీత కళాకారులుగా తీర్చిదిద్దుతూ, సంగీతంలో జీవనోపాధి వారికి కలిగే విధంగా, సంగీతంలో రాణించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతూ ఇంకెంతోమందిని సంగీత రంగంలో నేను నడిపిస్తున్నాను. అలాగే మ్యూజిక్ అకాడమీ రన్ చేస్తూ ఎంతోమంది విద్యార్థులకు సంగీత బోధన చేస్తున్నాను. అలాగే ప్రముఖులైనటువంటి సంగీత కళాకారులు, సంగీత విద్వాంసులు, సంగీత దర్శకులు, మహానుభావులు అందరి దగ్గర వర్క్ చేస్తూ, బాలు గారు, జేసుదాస్ గారు ఇలాంటి మహానుభావుల దగ్గర వర్క్ చేసిన అనుభవంతో ఏలూరులో మ్యూజిక్ స్టూడియో స్థాపించి ఎంతోమంది కళాకారులను ప్రోత్సహిస్తూ, సంగీత దర్శకుడిగా ఎన్నో ఆల్బమ్స్ చేస్తూ, మరి మల్టీ ఇన్స్ట్రుమెంట్స్తో వందే మాతర గీతాన్ని ప్రదర్శించి 3 వరల్డ్ రికార్డ్స్ని సాధించాను. వండర్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, విశ్వం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవి సాధించడం జరిగింది. మరి గతంలో ఈ ఉగాదికి రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అందుకుని మరి ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది.
అలాగే స్వర్ణానంది పురస్కారాన్ని తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా సంగీత సేవలో నాకు మరింత బాధ్యతను పెంచి ఇంకా ఉన్నతమైన సంగీత సేవను చేయడానికి నాకు స్ఫూర్తినిస్తూ, మరి మా తాతగారు ఎంతోమందికి సంగీత విద్యాదానం చేశారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని పెట్టినటువంటి సంగీత అకాడమీ ద్వారా ఎంతోమందికి నేను సంగీత కళను పంచిపెట్టాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాను. మరి నన్ను కళాకారుడిగా తీర్చిదిద్దిన మా తాతగారికి నాకు వచ్చినటువంటి ప్రతి అవార్డుని, ప్రతి ఘనతని కూడా ఆయనకి అంకితం చేస్తూ, మరి ఎంతోమంది సంగీత విద్వాంసులను తయారు చేయాలనే ఉద్దేశంతో స్థాపించిన సంగీత అకాడమీలో ఆసక్తి గలవారు వచ్చి నేర్చుకుంటారని, మంచి సంగీత విద్వాంసులుగా మన సంగీత కళని దేశ విదేశాల్లో వ్యాపింప చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి ఈ యొక్క ఆనందాన్ని నన్ను ఎప్పుడూ ఆశీర్వదించి అభినందించేటువంటి మహానుభావులందరి సమక్షంలో అతి త్వరలో మరి బహిరంగంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నేను చేస్తున్న సంగీత సేవను గుర్తించి గతంలో అమెరికన్ థియలాజికల్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సో నేను చేస్తున్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి, నన్ను అభిమానిస్తున్నటువంటి కళాకారులకు, కళాభిమానులకు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలానే నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని మరి దేశ విదేశాల వరకు తెలియడానికి, అలాగే నగరంలో ప్రతి మూల ఉన్న ప్రతి వారికి తెలియడానికి నా కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.